ఎంత సంపాదించారన్నది ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేశారనేది ముఖ్యం. ఇది పర్సనల్ ఫినాన్స్ నిపుణులు ఎక్కువగా చెప్పే మాట. ప్రతి వ్యక్తి సంపాదనలో భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలని చెబుతుంటారు. అందుకే సేవింగ్స్ కోసం 50-30-20 రూల్ పాటించాలని సూచిస్తుంటారు. ఈ రూల్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ప్రతి నెల మీరు సంపాదించే మొత్తంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపు కోసం కేటాయించాలి. ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాం. 50% అవసరాలకు. జీవించేందుకు తప్పనిసరి అయిన ఇల్లు, తిండి, బట్టలు మొదలైనవి అవసరాలుగా చెప్పవచ్చు. ఇంటి రుణానికి చెల్లించే ఈఎంఐలు, వాహనం, బీమా, విద్య, ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా ఇందులోకే వస్తాయి. అందుకే వీటి కోసం సంపాదనలో 50% వరకు కేటాయించాలని ఈ రూల్ చెబుతుంది. 30% కోరికల కోసం. టూర్లు, సినిమాలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఖరీదైన గాడ్జెట్లు కొనడాన్ని కోరికలుగా పరిగణిస్తారు. కోరికలు అనేవి జీవించేందుకు తప్పనిసరి కానప్పటికీ వీటిని కూడా ముఖ్యమైనవిగానే చూస్తారు. అందుకే మీ నెలవారీ సంపాదనలో వీటికి 30% వరకు కేటాయించవచ్చు అని 50-30-20 రూల్ చెబుతుంది. 20% సేవింగ్స్ కోసం. మ్యూచువల్ ఫండ్లు, ఎమర్జెన్సీ ఫండ్, ఇతర పెట్టుబడుల కోసం నెలవారీ ఆదాయంలో కనీసం 20% కేటాయించాలని ఈ రూల్ చెబుతుంది. అప్పులు త్వరగా తీర్చే ప్లాన్ సహా ఇతర అన్ని రకాల సేవింగ్స్ కూడా దీని కిందకే వస్తాయి. ఈ సింపుల్ రూల్తో చాలామందికి మంచి ఫలితాలు వచ్చినట్లు ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఈ రూల్ను పాటిస్తే ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుందని, ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గిపోతాయని అంటున్నారు.